డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఇంకా ట్రైనర్ అయిన దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వీరితో మనకున్న స్టాక్ మార్కెట్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎక్కువగా చేసే వాళ్ళలో రీసెంట్గా మనం చూసినట్లయితే నిఫ్టీ 50లో మనకు ఒక 50 కంపెనీస్ వరకు ఉన్నాయి కదా. సో అందులో ఏ స్టాక్ బై చేస్తే బెటర్ అని అంటారు? ఇప్పుడు అంటే ఏవి పడుతున్నాయి రీసెంట్ టైమ్స్లో? ఈ 2024లో నిఫ్టీ 50 కంపెనీస్లో అన్నిటికంటే ఎక్కువ కరెక్ట్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్, ఓకే. కామన్గా మనం ఏమనుకుంటా అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, దట్టు నిఫ్టీ స్టాక్స్ అంటే తక్కువ వాలటైలిటీ ఉంటుంది, మార్కెట్ పడినా తక్కువ పడుతుంది, డిఫెన్సివ్గా వ్యాక్ చేస్తే అనుకుంటాము. కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చి ఈ ఇయర్ టిల్ డేట్ వరకు 40% వరకు కరెక్ట్ అయింది. అంటే లాస్ట్ క్వార్టర్ Q2 రిజల్ట్స్ వచ్చే వరకు పెద్దగా పడలేదు, కానీ Q2 రిజల్ట్స్ షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చారు కదా, అంటే పూర్తి డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ ఇచ్చారు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ 1250 రేంజ్ నుండి 1050 రేంజ్ పడిపోయింది. అక్కడ నుండి కూడా ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ 940 దాకా పడిపోయింది కదా. మొత్తం టోటల్గా చూస్తే ఈ ఇయర్లో 40% పైనే కరెక్ట్ అయింది. ఇప్పుడు చాలా వరకు మార్కెట్ పడుతున్నప్పుడు, ఏదైనా స్టాక్ పడుతున్నప్పుడు మనం చూసామంటే రిటైలర్స్ పెరుగుతూ ఉంటారు, ఎఫ్ఐఎస్ డిఎస్ తగ్గుతూ ఉంటారు. అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా ఎగ్జిట్ అవుతూ ఉంటే రిటైలర్స్ పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా మంది పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటున్నారు. మరి స్టాక్ ఇంకా పడిపోతుందా, పెరగడానికి ఛాన్స్ ఉందా అంటే, ఫస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసెట్ క్వాలిటీ. అంటే గ్రాస్ ఎన్పిఏ బాగా పెరిగింది లాస్ట్ క్వార్టర్. అది ఆల్మోస్ట్ 1.2కి వచ్చింది. నెట్ ఎన్పిఏ, గ్రాస్ ఎన్పిఏ 2.2 దాకా ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, బ్యాంక్ అనేది మైక్రో ఫైనాన్స్ లెండింగ్లో చాలా ఎక్కువ అగ్రెసివ్గా ఉంది కదా. అంటే సూక్ష్మ రుణాలు అంటాం కదా, మైక్రో ఫైనాన్స్ లెండింగ్, వాటిలో ఎన్పిఎస్ హ్యూజ్గా పెరిగింది. కాబట్టి బ్యాంక్ అనేది ఎన్పిఎస్ విపరీతంగా పెరిగింది. దానికోసం నెట్ ప్రాఫిట్స్ మీద విపరీతంగా తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 12-30 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత, Q2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకే రోజు స్టాక్ 22% టంబల్ అయింది. ఆ తర్వాత నుండి కూడా పడుతుంది. ఇప్పుడు రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే, అంటే ఎన్పిఎస్ తగ్గే ఛాన్స్ ఉందా, ఇంకా స్ట్రెస్ ఉందా అంటే, చాలా వరకు ఏంటంటే బ్యాంకు కొద్దిగా రెడ్యూస్ చేసుకుంటుంది. ప్రజెంట్ వాళ్ళకున్న ఎన్పిఎస్లో 16,000 crores ఆప్షన్లో అమ్ముతుంది. దానివల్ల బ్యాంకుకు 80 నుండి 120 crores దాకా అమౌంట్ రిలీజ్ అవుతుంది. అంటే కొంచెం ఎన్పిఎస్ని క్లీన్ చేసుకుంటుంది, బ్యాలెన్స్ షీట్ని క్లీన్ చేసుకుంటుంది. ఈ మైక్రో ఫైనాన్స్ లోన్స్ అనేవి చాలా చిన్న లోన్స్ కాబట్టి దీని రికవరీస్ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. ఇప్పుడు మామూలు పర్సనల్ లోన్ కొనుక్కోండి, దానికి సిబిల్లో ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి కొంతమంది పే చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ మైక్రో ఫైనాన్స్ లోన్స్ అంటే మోస్ట్లీ రూరల్ ఏరియాస్ నుండి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీని టోకెన్ సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 15,000 20,000 అరౌండ్ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్యాంక్స్ కొంత ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. అంటే మార్జిన్స్ పర్సనల్ లోన్తో కంపేర్ చేస్తే, అంటే పెద్ద టోకెన్ లోన్స్తో 10 lakhs లోన్స్తో పోలిస్తే దీని ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చి ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే మైక్రో ఫైనాన్స్లో విపరీతంగా ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. బంధన్ బ్యాంక్ చూసుకున్నా, మీకు స్పందన స్ఫూర్తి చూసుకున్నా, ఈక్విటాస్ చూసుకున్నా, అన్ని బ్యాంక్స్ ఏదైతే మైక్రో ఫైనాన్స్ లోన్స్లో ఉన్న బ్యాంక్స్ అయితే ఇన్వాల్వ్ అయినాయి, అంటే లోన్ బుక్లో సిగ్నిఫికెంట్ రోల్స్ ఉన్నాయో అన్ని స్టాక్స్ పడుతున్నాయి. దాంతోపాటు ఇండస్ఇండ్ కూడా గట్టిగా పడింది. ప్రజెంట్ వీళ్ళు ఆప్షన్ చేస్తున్నారు కాబట్టి 16,000 crores కొంత బ్యాలెన్స్ షీట్ అయితే, అంటే ఎన్పిఎస్ అయితే తగ్గుతుంది. అలాగే మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే గ్రాడ్యువల్గా కొంచెం డిపెండెన్సీని తగ్గించుకుంటామని చెప్తుంది. అది కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. అలాగే స్టాక్ విపరీతంగా కరెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుండి డౌన్ సైడ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్ న్యూస్లు ఏమి ఉన్నాయి అన్నీ డిస్కౌంట్ చేసుకుంది. అలాగే లాస్ట్ రిజల్ట్స్లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా బాగా తగ్గింది. 4.32 నుండి 4.1కి వచ్చింది. అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గడం కూడా మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది. అలాగే రీసెంట్గా ఆర్బీఐ సిఆర్ఆర్ రేట్ని 4.5 నుండి 4% తగ్గించింది. బ్యాంకుకి మొత్తం డిపాజిట్స్లో 4 lakhs crores డిపాజిట్స్ ఉన్నాయి. ఈ 4.5 నుండి ఆర్బీఐ 4%కి సిఆర్ఆర్ని కట్ చేయడం వల్ల అరౌండ్ 2,000 crores బ్యాంక్కి రిలీజ్ అవుతుంది. అంటే 2,000 crores బ్యాంక్కి అమౌంట్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది 20-25 basis points దాకా. అంటే అలాగే ఫిబ్రవరి నుండి చూసారంటే సెంట్రల్ బ్యాంకు రెపో రేట్ని కూడా కట్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్న 6.5 నుండి 6.25కి, తర్వాత మిడ్ 2025లో 6%కి తగ్గించే అవకాశం ఉంది. ఇది కూడా బ్యాంక్కి పాజిటివ్ ఉంటుంది. అలాగే లాస్ట్ 2 quarters నుండి బ్యాంక్స్ ఏంటంటే
డిపాజిట్స్ అనేవి బాగా తగ్గుతున్నాయి కాబట్టి బ్యాంక్స్ ఫోకస్ ఏంటంటే లోన్ బుక్ నుండి షిఫ్ట్ చేసి డిపాజిట్కి షిఫ్ట్ చేశారు. అంటే లోన్స్ ఇవ్వడం మీద కంటే డిపాజిట్స్ని ఇంక్రీజ్ చేయడం మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు బ్యాంక్స్కి వచ్చి మంచి డిపాజిట్స్ వస్తున్నాయి. ఆర్బీఐ ఎవ్రీ 15 డేస్కి డిపాజిట్ లోన్స్ డేటా రిలీజ్ చేస్తుంది కదా, ఈ మధ్య వచ్చి చూస్తుంటే డిపాజిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది లోన్ బుక్తో పోలిస్తే. కాబట్టి బ్యాంక్ ఏదైతే ఎల్డిఆర్ ఇష్యూ ఉందో అది కూడా సార్ట్ అవుట్ అవుతుంది. అలాగే ఆటో లోన్ సెగ్మెంట్ ఉంది కదా, ఇండస్ఇండ్ బ్యాంకు ఆటో లోన్స్లో చాలా ఎక్కువ రోల్ ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఆటో సేల్స్ అనేవి బాగా తగ్గుతూ వచ్చినాయి. కాబట్టి వీళ్ళ లోన్ బుక్ మీద కూడా అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ 2025 నుండి వీళ్ళ లోన్ బుక్ పెరుగుతుందని బ్యాంక్ చెప్తుంది. ప్రజెంట్ 10 to 12% లోన్ బుక్ గ్రోత్ ఉంది. అది 12 కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్, అంటే మిడ్ 25 నుండి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు 50 అనలిస్ట్లో మీట్లో చూస్తే 37 మెంబర్స్ ఇప్పటికీ బై రేటింగ్ ఇచ్చారు, 12 మెంబర్స్ హోల్డ్ ఇచ్చారు, ఒక్కళ్ళు మాత్రం సెల్ రేటింగ్ ఇచ్చారు. కాబట్టి బై రేటింగ్ ఇచ్చేవాళ్ళు అందు వరకు చూస్తే లాస్ట్ ఇయర్ వరకు బ్యాంక్ టార్గెట్స్ ఎలా ఉండేది, టార్గెట్ ప్రైస్ 1800, 1900 అనేది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాటన్నిటిని 1400, 1600 తగ్గించారు. ప్రజెంట్ మా బ్యాంక్ చూస్తే చాలా లో పీఈలో ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ నుండి డౌన్ సైడ్ రిస్క్ ఏమైనా ఉందంటే చాలా తక్కువ డౌన్ సైడ్ రిస్క్ ఉంది. ఎందుకంటే ఈ Q3లో కూడా సూపర్ రిజల్ట్స్ ఏమి మార్కెట్ యాంటిసిపేట్ చేయట్లేదు. కాబట్టి ఈ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ వచ్చినా కానీ Q3 ఈ రిజల్ట్స్లో మనం చూడాల్సింది ఏంటంటే రిజల్ట్స్ పెద్ద ఇంపాక్ట్ చేయకపోవచ్చు, కానీ మేనేజ్మెంట్ కామెంటరీ ఉంటుంది కదా, ఏదైతే స్ట్రెస్డ్ లోన్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రెస్డ్ లోన్స్ తగ్గించుకోవడానికి మేనేజ్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ కొంత 16,000 crores లోన్స్ని అమ్మేస్తుంది కదా, ఆప్షన్లో అమ్ముతుంది కదా, అలాంటి స్టెప్స్ అయినా తీసుకుంటుందా? అలాగే నెక్స్ట్ ఎన్పిఎస్ని తగ్గించడానికి బ్యాంక్ ఏ విధంగా చేస్తుంది అనే దాని మీద మార్కెట్ స్టాక్ డైరెక్షన్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చి 900 రేంజ్లో ఉంది కదా, 1200, 1300 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. డౌన్ సైడ్ అయితే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ప్రతి నెగిటివ్ న్యూస్ని తీసేసుకుంది. ఇప్పుడు వారి ఎనర్జీ స్టాక్ 3,400 నుంచి మనకి 2,800 వరకు పడిపోయింది కదా, ఇప్పుడు అది బై చేయొచ్చు అంటారా? వారి ఎనర్జీ అనేది లార్జెస్ట్ సోలార్ మాడ్యూల్ ప్రొడక్షన్ చేస్తుంది కదా, ఇది రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. ప్రజెంట్ ఏంటంటే సోలార్ బజ్ నడుస్తుంది కదా, ఐపీఓకి వచ్చిన ప్రైస్ నుండి చూస్తే ఆల్మోస్ట్ డబల్ అయింది. కానీ మరి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అంటే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందని మనకు ఐపీఓ టైంలో బాగా వినిపించింది కదా, నిజంగా మల్టీ బ్యాగర్ అవుతుందా అంటే ఆల్రెడీ డబుల్ అయిపోయింది ఐపీఓ ప్రైస్తో పోలిస్తే, ఇంకా పొటెన్షియల్ ఉందా, లేదంటే ఇక్కడ ఐపీఓలో ఎలకేట్ అయిన వాళ్ళు అమ్మేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు కదా. ఈ సోలార్ అనేది ప్రజెంట్ అంటే సోలార్ ఇండస్ట్రీ అనేది చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ టెయిల్ విండ్స్ ఉన్నాయి, ఎందుకంటే గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది కదా సోలార్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసము. రెన్యూవల్ ఎనర్జీని మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. అంటే పిఎల్ఐ స్కీమ్ కానీ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కానీ, ఇవన్నీ సోలార్ ఇండస్ట్రీ ఉన్న కంపెనీకి పాజిటివ్స్. ఇది వారి రెన్యూవల్ ఎనర్జీ లార్జెస్ట్ కంపెనీ కాబట్టి ఈ స్కీమ్స్ అన్నిటిలో మెయిన్గా బెనిఫిట్ అయ్యేది వారి ఎనర్జీ స్టాక్. మరి వీళ్ళకి ఏమైనా హెడ్ విండ్స్ ఉన్నాయా అంటే కొనుక్కుంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, ఇంకా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఈ స్టాక్కి చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. డిస్పైట్ అంటే హై పీఈలో ట్రేడ్ అవుతుంది, అంటే 80 పీఈ దాకా వచ్చింది, ఐపీఓ వచ్చి 40 పీఈలో లిస్ట్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 80 పీఈ దాకా ఉంది. విడిగా చూస్తే ఇది ఎక్స్పెన్సివ్ రేటే, కానీ ఈ ఇండస్ట్రీలో మిగతా కంపెనీస్ అంటే ప్రీమియర్ ఎనర్జీ చూసాం అనుకోండి, అది ఇంకా 100 పీఈ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీ పీఈ అనేది హైలో ఉంది కాబట్టి మనం పీఈ వాల్యుయేషన్స్ అనేవి పట్టించుకోకూడదు, ఎందుకంటే గ్రోత్ స్టాక్స్ అనేవి వాల్యుయేషన్స్ కంటే ఎలా గ్రోత్ అవుతుందో చూడాలి. ప్రజెంట్ సోలార్లో పాజిటివ్స్ ఉన్నాయి. కంపెనీ దగ్గర 6 గగావాట్స్ కెపాసిటీ ఆర్డర్ బుక్ ఉంది. అలాగే వీళ్ళు యూఎస్లో ఎక్స్పాండ్ అవుదామని చూస్తున్నారు, యూఎస్లో వీళ్ళకి 5 గగావాట్స్ వరకు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ గవర్నమెంట్ పాలసీస్ అనేవి వీళ్ళ ఎక్స్పాన్షన్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయకపోవచ్చు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు 1.6 ఆల్రెడీ గిగావాట్స్ అక్కడ యూఎస్లో ఉంది టెక్సాస్లో, దాన్ని 5 గిగావాట్ వరకు ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ఎగ్జిక్యూషన్ అయ్యే దాన్ని బట్టి స్టాక్ ప్రైస్ అనేది మూమెంట్ డిపెండ్ అవుతుంది. అలాగే రీసెంట్గా కూడా చాలా ఆర్డర్స్ని విన్ అయ్యారు. అంటే వీళ్ళు టోటల్ రెవెన్యూలో వచ్చి 57% వరకు వీళ్ళు ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే ఈ సోలార్ అనగానే మనకు గుర్తొచ్చేది చైనా, ఎందుకంటే మొత్తం చైనానే కదా మా లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. అక్కడ ప్రైజింగ్ కాంపిటీషన్ అనేది చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే ప్రైజింగ్ కాంపిటీషన్ అనేది ఒకటి ఉంది.
అంటే వాళ్ళు చాలా చీప్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా కాంపిటేటివ్గా చేశారంటే వీళ్ళ రెవెన్యూ మీద ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి చైనా థ్రెట్ ఒకటి ఉంది. అలాగే మనకి ఇంకా ఇప్పటి వరకు చూస్తే ఇంకా నెక్స్ట్ 20-25 ఇయర్స్ వరకు సోలార్ ఇండస్ట్రీ అనేది గ్రో అయ్యే సెక్టార్. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ యాంటిసిపేట్ చేస్తుందో, గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుందో దాంట్లో ఇప్పటికీ 10% కూడా రీచ్ కాలేదు. కాబట్టి ఈ వారీ ఎనర్జీ అనేది వెరీ షార్ట్ టర్మ్ కోసం చెప్పలేం, కానీ ఒకవేళ మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలనుకుంటే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. బెస్ట్ అడ్వైస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.